హాయ్ అండి. ఈరోజు మనం తెలుగు ముచ్చట్లలో 6వ తరగతిలోని పాఠ్యభాగాల గురించి నేర్చుకుందాము రండి. అంటే ఈ పాఠ్యభాగాలు అనేవి చాలామంది యూట్యూబర్స్, టీచర్లు కూడా చెప్పారు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయేది ఒక కొత్త కోణము. అదేమిటంటే కోడింగ్. అంటే కేవలము మన పాఠం పేరు, రచయిత పేరు మాత్రమే కాదు కోడింగ్. పాఠం మొత్తము కోడింగ్తో నేను మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. ఈ విధంగా 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు పూర్తిగా మనము ఈ పాఠాలు అనేవి నేర్చుకుందాము. తర్వాత మనకు టైం ఉంటే ఇంటర్మీడియట్ కూడా నేర్చుకుందాము రండి. మొదటి పాఠము అభినందన. ఈ అభినందన పాఠ్యభాగాన్ని శేషం లక్ష్మీనారాయణాచారి రచించారు. అయితే ఇక్కడ మనం ఈ విధంగా గుర్తుపెట్టుకుందాం. అభినందన శేషం లక్ష్మీనారాయణాచారి అంటే అభిషేకం చెయ్యాలి నారాయణకు. ఏమని గుర్తుపెట్టుకుందాం? అభిషేకం చేయాలి నారాయణకు అంటే అభినందన శేషం లక్ష్మీనారాయణాచార్య. అదేవిధంగా ఇప్పుడు శేషం లక్ష్మీనారాయణాచార్య గురించి మనము పూర్తిగా తెలుసుకుందాము. ఇక్కడ కరీం, నగ, కనక, నర, రంగ అంటే ఇవి మన కోడింగ్లోని పదాలు. అంటే వీటికి ఇప్పుడు మనం అర్థం తెలుసుకుందాం. ఇది మొత్తం మన శేషం లక్ష్మీనారాయణాచారి గురించి ఉంది. ఈ కరీం, నగ, కనక, నర, రంగ అనేవి. ముందుగా కరీం అంటే ఈయన యొక్క జిల్లా కరీంనగర్లోని నగనూర్. నగ అంటే నగనూర్, కరీం అంటే కరీంనగర్. కనక అంటే కనకమ్మ, ఈయన యొక్క తల్లి. ఎవరి యొక్క తల్లి? శేషం లక్ష్మీనారాయణాచార్య యొక్క తల్లి. నర అంటే నరహరిస్వామి. ఎవరు ఈయన? శేషం లక్ష్మీనారాయణాచార్య యొక్క తండ్రి నరహరిస్వామి. రంగ అంటే రంగారెడ్డి జిల్లా. అంటే ఈయన శేషం లక్ష్మీనారాయణాచార్య పనిచేసింది రంగారెడ్డి జిల్లా. ఇక్కడ ఏం చేశాడు? భాషోపాధ్యాయునిగా పనిచేశాడు. తర్వాత స్రవంతి అంటే స్వరభారతి. ఈ స్వరభారతి అనేది ఈయన యొక్క గేయ సంకలనం. ఎవరి యొక్క? శేషం లక్ష్మీనారాయణాచార్య యొక్క గేయ సంకలనం పేరు ఏమిటి? స్వరభారతి. అంటే మీరు స్వర అని గుర్తుపెట్టుకోండి. స్రవంతి అంటే ఇది పత్రిక. ఎవరి పత్రిక? దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి పత్రిక. అంటే స్రవంతి పత్రికలో ఈయన ప్రచురించాడు. ఏం ప్రచురించాడు? విమర్శన వ్యాసాలను ఈయన ప్రచురించాడు. దీనితో పాటు శేషం లక్ష్మీనారాయణాచార్య దేశభక్తి గీయాలు రాయడంలో అందవేసిన చెయ్యి ఈయనది. ఓకే అండి. అందవేసిన చెయ్యి అంటే మీకు గుర్తుంది కదా, బాగా ప్రసిద్ధి చెందింది. అంటే చాలా తేలికగా ఏదైనా రాయగలడు. దేశభక్తి గేయాలు, ఇంకోటి దేశభక్తి గురించి సంబంధించింది. ఇదండి మన 6వ తరగతి శేషం లక్ష్మీనారాయణాచార్య రచించిన అభినందన పాఠ్యభాగం యొక్క కోడింగు. నేను ఇప్పుడు ఈ ఫోటో కూడా నేను మీకు షేర్ చేస్తాను. దీన్ని బట్టి మీరు చాలా ఈజీగా ఒక 2 నిమిషాల్లో గుర్తుపెట్టుకునేలాగా మీకు ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.